హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లోని నేనైతే మా గార్డెన్లోని పసుపు అయితే హార్వెస్టింగ్ చేసామని వీడియో అయితే చేశాను కదా. ఇక్కడ చూసినట్టయితే ఇంత పసుపు అయితే వచ్చిందనమాట. అయితే ఈ పసుపుని మనం అల్లం పచ్చి పసుపు కాంబినేషన్లోనే అల్లం పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం దానికోసం అయితే దాచేసుకొని మిగిలింది అయితే ఇలాగా మనం పసుపుని పౌడర్ అయితే ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపించేస్తాను. శుభ్రంగా కడిగేసుకోవాలండి. మట్టి అది పోయేలా బాగా కడిగేసుకొని ఇలాగా వేడి నీళ్ళు అంటే నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇలాగా వేడి నీళ్ళు అయితే చక్కగా పసుపు అది వేసేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. ఒక 20 నిమిషాలు. చూసారు కదా, వాటర్ అంతా కలర్గా అయిపోయింది. ఇది ఉడికిందా లేదా అనేది పుల్లగుచ్చి చూస్తే మెత్తగా ఉడిపోయినట్టుగా ఉండాలి దుంపలాగా. అలా ఉడికిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. అలా అయితే త్వరగా ఎండిపోతుంది కూడా. మనకి షాప్లో కొనివైతే ఈ ఎండకి బాగా ఎండిపెట్టేస్తారు కొమ్ముల్లాగా అయితే. అలా కాకుండా మనం ఇంట్లో వాడుకునేది ఇంట్లో చేసుకునే ప్రాసెస్ కాబట్టి మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే త్వరగా ఎండిపోతుంది అనమాట. చూసారు కదా, నేనైతే చిన్న ముక్కలుగా అయితే కోసేసుకున్నాను. అవి మెత్తగా ఉడికాయి. చాలా బాగుంది. మంచి ఛాయ్ అయితే వస్తుందండి. మనం పండించుకునేది ఇంకా బాగుంటుంది. బయట అంతా కలర్స్ వేసేస్తారండి, వాటిని అయితే యూజ్ చేయొద్దు. చూసారు కదా, నా చేతికి అయితే పసుపు అయితే ఎలా అంటుకుంటుందో. చూసారు కదా, నేనైతే ఇలాగా ఎండబెట్టేశాను. చక్కగా ఎండబెట్టేస్తే దాన్ని అది గట్టిగా తయారైపోతుంది. చక్కగా బాగా డ్రై అయిపోయి ఎండిపోయిన తర్వాత చిన్నది రబ్ చేస్తే దానికి ఉన్న తొక్క లేయర్ కూడా ఊడిపోద్ది అనమాట. అంతా అయిపోయాక మనం మిల్లుకైనా ఆడించుకోవచ్చు. ఎక్కువ ఉంటే, లేదు అంటే మిక్సీలో కొట్టేసుకొని జల్లించుకున్న చక్కగా ఫైన్ పౌడర్ అయితే వస్తుంది. మనం చక్కగా వంటల్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు ఈ ప్రాసెస్ నచ్చైతే లైక్ చేయండి, షేర్ చేయండి.